హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్‌లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరి వైపు ఉంటారు? అని ఒక వార్తను రాశారు. దేనికోసం? అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామాల్లో. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆయా కాన్స్టిట్యున్సీలలో ఏదైతే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలలో దానం నాగేందర్ తప్ప మిగతా అంతా రూరల్‌లో ఉన్నారు. ఆ రూరల్‌లో ఉన్న ఒక 7-8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కాన్స్టిట్యున్సీలలో గ్రామ పంచాయతీ ఎన్నికలున్నాయి. మిగతా వాటితో పాటు. అక్కడ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్న అభ్యర్థికి ప్రచారం చేస్తారా? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్న అభ్యర్థికి ప్రచారం చేస్తారా? అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా నిఘా పెట్టింది. వాళ్ళ వీడియో క్లిప్పింగ్సు, కాంగ్రెస్ పార్టీ కండువాలు మెడలో కప్పుకొని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేయండి అని ఎక్కడైనా ప్రచారం చేస్తే ఆ వీడియోలను సేకరిస్తుందట. అంటే వాస్తవంగా ఏందంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు బీఫామ్ పైన జరగవు. పార్టీ పరమైన ఎన్నికలు కాదు. కాతే పార్టీలు సమర్థించి, పార్టీలు సపోర్ట్ చేసి నిలబడతాయి ఎన్నికల్లో. పార్టీ పరమైనప్పటికి కాపోయినప్పటికీ పార్టీలు సమర్థిస్తాయి, సపోర్ట్ చేస్తాయి. ఆ పార్టీ నాయకులే ప్రచారం చేస్తా ఉంటారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు రకరకాల పార్టీ నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తా ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు భయపడుతున్నారు ప్రచారం చేయడానికి. ఎందుకంటే కడెం శ్రీహరిది ఒక ఉదాహరణ ఉంది. స్టేషన్ కాన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి ఆయన ఎంపీ ఎన్నికలొచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వరంగల్ ఎంపీ టికెట్ వాళ్ళ కూతురికి ఇప్పించుకొని కాంగ్రెస్ పార్టీ టికెటు ఆ ఎంపీ అభ్యర్థిగా ఆమె పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేసి హస్తం గుర్తుకు ఓటేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తే ఆ వీడియోలను క్లిప్పింగ్ చేసి కడెం శ్రీహరి వీడియోలని ఇది పార్టీ ఫిరాయింపు అని చెప్పి వాళ్ళు తీసుకుపోయారు. అది ఇప్పుడు దానం నాగేంద్రకి ఏమో బీఫామ్ పైన పొడిచిండు. ఆయనేమో ప్రచారం చేసిండు. ఈ 2 గుదిబండయినాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడని ఈళ్ళెక్కడైనా స్లోగన్స్ ఇస్తే, మాట్లాడితే, ఆ వీడియోలు స్పీకర్‌కి ఇయటానికి, సుప్రీం కోర్ట్‌కి ఇయటానికి రెడీగా ఉన్నారు. అందుకే వాళ్ళు ఎవరి వైపు అంటే, ఇగ మామూలుగా పార్టీ సింబల్స్ ఉండవు కాబట్టి చెప్పుకుంటూ పోతారు. వ్యక్తి పేరు చెప్పి, ఈ వ్యక్తికి ఓటేయండి అని. కాంగ్రెస్ పార్టీ అని చెప్పరు. హస్తం గుర్తులు ఉండవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ఉచ్చరించకుండా, పలానా ఎల్లయ్యో, పుల్లయ్యో అనే పేర్లు చెప్తూ ఆయనకి సపోర్ట్ చేయండి అని చెప్పే పరిస్థితి ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఏమన్నా టంగ్ స్లిప్ అయ్యి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేయండి అంటే ఖతం బుక్ అయినట్టే. ఆ వీడియో దొరికిందంటే, ఆ వీడియో కోసం కాన్స్టిట్యున్సీలో ఒక ముగ్గురు, నలుగురిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిఘా పెట్టించి, వీడియో తీసే కార్యక్రమం చేస్తున్నారట. ఇది జరుగుతుంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా చేసే పరిస్థితి ఉంది పార్టీ ఫిరాయింపుల నుంచి. సర్పంచ్ 73,00,000 వేలంపాటలో ఏకగ్రీవం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మంది నామినేషన్లు చివరికి ఉపసంహరణ. ఉమ్మడి నల్గొండ జిల్లా చెండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్. ఒక ముస్లిం అభ్యర్థి కాంటెస్ట్ చేసింది. కంటెస్ట్ 11 మంది చేశారు గానీ నామినేషన్‌లు 11 మందినిలో మిగతా వాళ్ళని విత్‌డ్రా చేయించి ఈమె 73,00,000కి కొనుక్కుంది సర్పంచ్ పదవి. వేలంపాట అంటే కొనుక్కోవడమే ఇగ ఒక రకంగా. డబ్బులు పెట్టి కొనుక్కుంది. ప్రజలు కూడా కనీసంలో కనీసం అంటే ఆలోచించే పరిస్థితి లేదు. 73,00,000 పెట్టి పదవి కొనుక్కున్నామా? వ్యాపారం చేస్తే ప్రజాసేవ చేస్తే వ్యాపారం చేయాలి. అంటే మళ్ళా 73,00,000 రికవరీ ఎటు చేయాలి? 73,00,000 కాక ఇంకా ఎక్కువ ఎట్లా రికవరీ చేసుకోవాలి? గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని అడ్డం పెట్టుకొనని చూస్తారు తప్ప, ఆ 73,00,000 పెట్టి సర్పంచ్ పదవిని కొనుక్కొని ఇంకా సర్వీస్ చేయరు కదా! నిజంగానే సర్వీస్ చేయాలంటే సర్పంచ్ పదవి అవసరం. ఆ 73,00,000 పెట్టి గ్రామానికి సేవ చేయొచ్చు. ఆమె చేయదలుచుకుంటే. ఆ 73,00,000 కాదు ఇంకే డబ్బులు లేని సేవ కూడా ఉంటది. చేయొచ్చు. చేయాలంటే. అయినా గాని అందరూ 11 మంది అభ్యర్థులు విత్‌డ్రాలు చేసుకొని 73,00,000 తీసుకొని అంటే గ్రామం కోసమేనట. ఏదో దేవాలయం నిర్మించేదాని కోసం దాన్ని ఖర్చు పెట్టాలి అని చెప్పి గ్రామ డెవలప్‌మెంట్ కోసం, గ్రామంలో ఉన్న దేవాలయం డెవలప్‌మెంట్ కోసం 73,00,000 సరే దేవాలయం డెవలప్‌మెంట్‌కి పెడతారా? గ్రామానికి పెడతారా? పక్కన పెడితే ఈ కొనుక్కునే, అమ్ముకునే సంస్కృతి మారాల. ఈ అమ్మటం, కొనటం అనే సంస్కృతి వస్తే అది వ్యాపారంలో తప్ప ప్రజాసేవలో కొనటం, అమ్మటాలుండవు. ఈ కొనటం, అమ్మటం కేవలం వ్యాపారంలో ఉంటది. కొనుగోలు, అమ్మకాల్లో లాభాలుంటాయి. ఈ లాభాల కోసం రాజకీయాలు చేసేటోళ్ళని రాజకీయ నాయకులనరు, ప్రజాసేవకులనరు. ఇది గమనించుకోవాలి ప్రజలు. వేలంపాట పెట్టిన మన ఊరికి ఒక 50,00,000 వచ్చినియి, 30,00,000 వచ్చినియి, 20,00,000 వచ్చినియి. డబ్బులు పెట్టి పదవి కొనుక్కుంటుంటేనే ఇప్పుడు అది పోవాలనే కదా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాద బుద్ధిజీవులు పెద్ద ఎత్తున ఫైట్ చేసేది. డబ్బుల సంస్కృతి పోవాలి ఎన్నికల్లో.
కేవలం సేవ సంస్కృతి ఉండాలి. ప్రజాసేవ, ప్రజలకి సర్వీస్ చేసేదాని కోసమే ఉండాలి. అది ఉంటేనే ప్రజాస్వామ్యం కరెక్ట్‌గా ఉంటది. ఈ డబ్బుల సంస్కృతి వస్తే ధనస్వామ్యం అయ్యిద్ది. ప్రజాస్వామ్యం కాదది. ఇక్కడ ధనస్వామ్యం 73,00,000 ఒక సర్పంచ్ వాడికి. ఇది ఇదే కాదు నిన్న మొన్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌లు అయిన దగ్గర నుంచి విచిత్రమైన పరిస్థితులు. ఒక ఊర్లో నేను కోతుల్ని, కుక్కలు బెడదని నివారిస్తా నాకు ఓటేయండి. ఇంకొక ఊర్లో నేను మంచినీళ్ళు సరఫరా చేస్తా నాకు ఓటేయండి. ఇంకొక ఊర్లో నేను రోడ్లేపిస్తా, నేను ఇన్సూరెన్స్‌లు అందరికి హెల్త్ ఇన్సూరెన్స్‌లు చేపిస్తా, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇక రకరకాల ఒక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి స్థాయి కంటే ఎక్కువ హామీలు ఇస్తారట చాలా గ్రామాల్లో. ఇక సరే అదన్నా కొంత అందంగా ఉంది. మరీ డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఏంటి? నేను గెలిస్తే మంచినీళ్ళు అందరికీ ఇస్తా ఉచితంగా. నేను గెలిస్తే అందరికీ హెల్త్ ఇన్సూరెన్సు కల్పిస్తా అందరికి ఉచితంగా. నేను గెలిస్తే కోతులు బెడద, కుక్కల బెడద లేకుండా చేస్తా. ఇవి కొంతమంది ప్రజలకి కోణంలో ఉన్నాయి. ఇది కొనుక్కునే పని మరీ దారుణం అనమాట. రైట్. రాత్రికి ఢిల్లీకి సీఎం రేవంత్ అట. రేపు ఉదయం ప్రధాని మోదీతో భేటీ. తెలంగాణ ప్రభుత్వం భారత ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌ను ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ప్రధానిని ఆయన నివాసంలో కలిసి రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు సంబంధించిన ఆహ్వానాన్ని అందజేయనున్నారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని తిరిగి హైదరాబాద్ రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రాత్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ని కలిసి గ్లోబల్ సమిట్‌కి హాజరు కావాలని ఆహ్వాన పత్రం ఇవ్వనున్నారు. బుధవారం ఉదయం ప్రధాని మోదీని కలిశాక పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలతో సమావేశమై గ్లోబల్ సమిట్ ఆహ్వానాలను అందించినట్టు తెలిసింది. ఢిల్లీకి ముఖ్యమంత్రి పోతుండు రేవంత్ రెడ్డి గారు. వెళ్ళి గ్లోబల్ సమ్మిట్ దానికి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కి ఆహ్వానం పత్రిక అందిస్తాడు. డిసెంబర్ 8, 9లో ఉంది. హుటాహుటిన ఎళ్తుండు రాత్రికి రాత్రి. ఎళ్లి అడుగుతుండు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము కులగణన చేసినాం దేశంలో ఎక్కడ చేయలేదు. బీసీలకు 42% రిజర్వేషన్‌లు ఇయ్యబోతున్నాం. దేశంలో మేమే నాంది దానికి అన్నారు. దానికోసం ప్రధానమంత్రిని ఒక్కసారి ఈ స్థాయిలో ఇంత స్పీడ్‌లో ఎప్పుడు కలవలే మరి. బీసీలు కోరుకుంటున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే, మీరు బీసీలకు కామారెడ్డి పేరుతోని డిక్లరేషన్ పేరుతోని ఇచ్చిన హామీని అమలు చేయటం కోసం ప్రధానమంత్రి ఇప్పుడు గ్లోబల్ రైజింగ్ సమితికి పోతున్నారు కదా! ఈ సమిత్తు ఏ ప్రజలకు ఉపయోగపడుద్దో తెలవదు గానీ, సరే అది ఉపయోగపడితే లాంగ్ రన్‌లో ఉపయోగపడొచ్చు గానీ, ఇప్పటికిప్పుడు బీసీలకు మీరు ఇచ్చిన హామీలు అమలు కావటం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి ఈ జెట్ స్పీడ్‌లో ఎందుకు పోలేకపోయారు? జెట్ స్పీడ్ కాదు ఏ స్పీడ్‌లో పోలే. గూడ్స్ రైలు ఉన్న స్పీడ్‌లో కూడా పోని పరిస్థితి. ఇంతవరకు తీసుకెళ్ళలే. బీసీ సంఘాలు, బీసీ నాయకులు, బీసీ కులాలు, కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నాయకులు కూడా ఒక చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండు. బీసీలని, నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, ఆల్ పార్టీలు అందరిని తీసుకుపోతా మోడీ దగ్గరికి పోయి కలుద్దామన్నారు. అది ఎందుకు కలవలేదు? ఇష్టం లేదా బీసీలకి ఇయటం? లేదంటే కష్టంగా ఉందా? ఏదో ఇచ్చినట్టు నటిద్దామనా? ఈ స్పీడ్ దాంట్లో ఉండాలి కదా! మోడీని కలిసి దాంట్లో. ఇది ఆహ్వానిస్తారో తప్పులేదు ఆహ్వానించండి. ప్రభుత్వపరమైన ఇష్యూ కాబట్టి. దాంట్లో అడిగే దాంట్లో ఎందుకు వెనకంజ చేస్తున్నారు? ఎందుకు జంకుతున్నారు? జంకుతున్నారా? ఇవ్వటం ఇష్టం లేదా? కష్టమైతుంది. 42% స్థానిక సంస్థలు బీసీలకి. అనేది ఈరోజు బీసీ సంఘాలు కూడా అడగాల్సిన అవసరం ఉంది. నిలదీయాల్సిన అవసరం ఉంది. అంటే మీకు అవసరమైన దానికి ఎళ్తారు. నరేంద్ర మోడీని కలుస్తా ఉంటారు. మీ ప్రభుత్వ పరమైన, పరిపాలన పరమైన ఇష్యూస్‌లో ఎళ్తున్నప్పుడు ఇది కూడా ప్రజలకు సంబంధించింది. ప్రజలకిచ్చిన హామీ మెజారిటీ పబ్లిక్‌కి సంబంధించిన ఇష్యూ. ఎళ్తే తప్పేంది ఒకసారి కాదు 4 సార్లు ఎళ్ళొచ్చు. ఎళ్ళలే. ఇది అయితే ఢిల్లీకి ఎళ్తున్నారట గ్లోబల్ సమిట్ ఆహ్వాన పత్రిక ఇవ్వటానికి. రైట్. ఆంధ్రజ్యోతి. మంత్రులతో పనులు చేయించుకునేటోళ్ళనే గెలిపించుకోండి. కాళ్లలో కట్టెలు పెట్టేటోళ్ళని గెలిపిస్తే ఊరి అభివృద్ధి జరగదు. సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపు. మీ ఆశీర్వాదంతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టాను. పిల్లలందరికీ నా మనవడు తినే సన్నబియ్యం ఇస్తున్నాం. ఇదే డైలాగులుగా కేసీఆర్ చెప్పింది కూడా ఇదే. కేసీఆర్ చెప్పింది సేమ్ ఇదే డైలాగులు.
ఆయన కూడా గడ్డి ఒకళ్ళకేసి పాలు ఒకళ్ళు ఇవ్వమంటే ఇయ్యరు. మమ్మల్ని గెలిపియాల. లేదంటే మళ్ళా నా మనవడు ఇంట్లో ఏ సన్న బియ్యం తింటాడో మీ పిల్లలు అదే తింటున్నారు. ఈ డైలాగులు కాదు. వాస్తవంగా సర్పంచ్ ఎన్నికల కోసం ఒక ముఖ్యమంత్రి పోయి ప్రచారం చేయటం ఇప్పుడు చూడటమే. అంటే ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది, ఆందోళన ఉందనేది. కాళ్ళలో కట్టెలు పెట్టేటోళ్ళని కాళ్ళలో కట్టెలు పెట్టేటోళ్ళు అంటే ఎవరు వాళ్ళు? ఎక్కడుంటారు వాళ్ళు? అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే కాళ్ళలో కట్టెలు పెట్టినోళ్ళా? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థికేస్తేనే అది ఓటేసినట్టు వాళ్ళు ప్రజలు మంచోళ్ళన్నట్టు. కాళ్ళలో కట్టెలు పెడతారా, కాళ్ళలో కట్టెలు పెడతారా పెట్టడా సంబంధం కాదు. మీరిచ్చిన హామీలేంది, మీరు చేస్తుందేంటి? మీ పరిపాలన ఏంది, పరిపాలనపై ప్రజలేమనుకుంటున్నారు? అది చెప్పండి. నా మనవడు తిన్న బియ్యమే మీరు తింటున్నారు, మీ మనవళ్ళు తింటున్నారు, మీ పిల్లలు తింటున్నారంటే, ఆ పిల్లలు మీ మీ మనవడు తినే బియ్యం ఏంది, ఈ పిల్లలు తినే సన్నయే. బియ్యం సన్నయే. ఆ సన్నాటికి, ఈ సన్నాటికి తేడా ఏందనేది ప్రజలు తినేటోడికి తెలిసిద్ది. మీరు ఒక్కరోజు పోయి హడావుడిగా గ్రీన్ మ్యాట్‌లేయించుకొని తిన్నాడు కాదు కదా! 330,00,00,000 మోసం, 4,00,000 పెట్టుబడి, గుంట భూమి, నెలకు 16,000 వడ్డీ. ఆశ చూపించి బోర్డు తిప్పేసిన 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ అట నల్గొండ జిల్లా కేంద్రంలో బాధితుల ఆందోళన. తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో 330,00,00,000కు పైగా డిపాజిట్లు. సంస్థ లీగల్ అడ్వైజర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. 330,00,00,000 ఏం పబ్లిక్కు ఏం ఆలోచిస్తారో అర్థం కాదు. ఇప్పటికే బోర్డులు తిప్పేస్తాను. నల్గొండ లాంటి ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అది హైదరాబాద్ కూడా కాదు. జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఒక బోర్డు పెట్టుకొని రూ. 330,00,00,000 ప్రజల నుంచి వసూలు చేసిండంటే, ప్రజలు ఏం ఆలోచిస్తుండ్రు? ఇట్లాంటి చీటర్స్‌ని ఎంకరేజ్ చేయటం ఏంది? మోసం చేసేటోళ్ళని. ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అట్లా. 12 వెల్త్ దాని పేరేంది? క్యాపిటల్ అట. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్. ఎక్కడ వెల్త్, ఎక్కడ సర్వీసెస్, ఎక్కడ క్యాపిటల్? ఇయి ఉంటాయా అసలు? 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి అంటే అటు బార్డర్ గుంటూరు జిల్లా ఉంది కదా! 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 330,00,00,000 యేసుకొని బోర్డు తిప్పేసిపోయిండట. చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో సాహితీ ఇన్ఫ్రా పేరుతోని అడ్వాన్సులు వసూలు చేసి ప్రీ లాంచింగ్ అనే పేరుతోని కొన్ని వందల కోట్ల రూపాయలు మోసం చేశారు. అయినా అదే మళ్ళీ ఎంటర్‌టైన్ చేస్తాను. ఇట్లాంటివి కూడా చాలా జరిగినాయి. అయినా గాని 330,00,00,000 అట యేసుకొని ఎళ్ళిపోయిండు నల్గొండ జిల్లాలో, నల్గొండ జిల్లా కేంద్రంలో. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ అట. రైట్. సాక్షి చూద్దాం. 5,000 కోట్ల షాకు. ప్రజలపై పరోక్షంగా విద్యుత్ ఛార్జీల బాదుడుకు డిస్కమ్‌ల ప్రతిపాదన. ప్రతి కిలోవాట్‌కు రూ. 50 ఫిక్స్డ్ ఛార్జీలు పెంచాలని ఈఆర్‌సీకి వినతి. అందుకు ఆమోదం లభిస్తే పేదలపై ఉన్న తక్కువ టారిఫ్‌కు రెక్కలు. ఒక్క యూనిట్ పెరిగినా ఛార్జీలు రెట్టింపు. ఇకపై వ్యవసాయ విద్యుత్ లెక్కలన్నీ పక్కా. 5,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు షాక్ తగలబోతుంది ప్రజలకి. విద్యుత్ డిస్కమ్ సంస్థలు ఈఆర్‌సీకి అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కి లెటర్ రాసినాయట. ఒక కిలోవాట్‌కి రూ. 50 పెంచుకునే అవకాశాన్ని డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా పెంచుతుండ్రు ఈడ. యూనిట్ల మీద కాకుండా కిలోవాట్ ఫిక్స్డ్ డిపాజిట్ పేరుతోని ఇప్పుడు మనం వాడే కరెంటు 2 కిలోవాట్, 3 కిలోవాట్ మీటర్లు ఉంటాయి. ఆ మీటర్ పైన ఒక నెలకి ఒక కిలోవాట్ పైన రూ. 50. అంటే 3 కిలోవాట్లను ఒక మీటర్ పెట్టుకుంటే రూ. 150 అదనంగా వడ్డీ ఇస్తారు. ఇది ఎక్కడ నీకు కనపడదు పెంచినట్టు. బిల్లులో వస్తది. విద్యుత్ ఛార్జీలు ఏ యూనిట్‌కి పెంచినట్టు ఉండదు. ఇది గాక టారిఫ్‌ని చేంజ్ చేయాలని చూస్తున్నారట. ఇప్పుడు 1 నుంచి 50 యూనిట్ల వరకు మనం యూజ్ చేసుకుంటే రూ. 1.95 యూనిట్‌కి. మళ్ళా 51 నుంచి 100 వరకు ఉంటే రూ. 3.60 ఏదో ఉంది. మళ్ళా 100, 101 నుంచి దాని పైన ఇట్లా ఉంది. దాన్ని చేంజ్ చేస్తారట. దాన్ని కూడా చేంజ్ చేసి ఇట్లా ఇండైరెక్ట్‌గా పెంచే కార్యక్రమం చేస్తారు విద్యుత్ ఛార్జీలు. కాంగ్రెస్ పార్టీ మేము పెంచం అంది విద్యుత్ ఛార్జీలు. ఆ పెంచమని మాట ఇచ్చినాం కాబట్టి ఇండైరెక్ట్‌గా పెంచుకునే దానికోసం రూ. 5,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్, ఫిక్స్డ్ ఛార్జీలు పెంచాలని ఈఆర్‌సీకి వినతట. ఇక అది ఆమోదం పొందిందనుకో పడతది ప్రజల పైన. నెక్స్ట్ ఏప్రిల్ నుంచో, మార్చి నుంచో. రైట్. విద్యావంతులు ఉన్నత ఉద్యోగాలు వదిలి గ్రామ అభివృద్ధి కోసం పోటీ చేస్తున్నామంటున్న గ్రాడ్యుయేట్స్. రూపాయి నాణ్యాలతో నామినేషన్ డిపాజిట్ చేసిందట ఒక మహిళ మీరుదొడ్డిలో, సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మొగుళ్ళ లావణ్య. సర్పంచ్ పదవికి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ డిపాజిట్ కింద తాను దాచుకున్న రూపాయి నాణ్యాలను అందజేశారట. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం బీటెక్ పూర్తి చేసిందట నాగరాణి. ఇంకొక ఆమె బీటెక్ పూర్తి చేసింది. ఇట్లా అంటే విద్యావంతులు ఉద్యోగాలు వదిలేసి
కొంతమంది ఎస్ఐల ఉద్యోగాలు, కొంతమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు యూఎస్‌లో ఉండి వచ్చారట. బిజినపల్లి మండలం, మహబూబ్‌నగర్ జిల్లా దగ్గర. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అమెరికా నుంచి మొత్తం చదువుకొని వచ్చిండంట సర్పంచ్ పదవి కోసం. ఇట్లాంటోళ్ళు అంటే కొంత కొంత రోల్ మోడల్‌గా ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కొనుక్కొని వ్యాపారం చేయాలని ప్రయత్నం చేసేటోళ్ళు ఉండరు. ఎందుకంటే యూఎస్ నుంచి లక్షల రూపాయలు జీతం వదిలేసి సర్పంచ్ పదవి కోసం రావడం అంటే అంత ఈజీ కాదు. ఎమ్మెల్యే, ఎంపీ కాదు ఇది. దీంట్లో వచ్చేది ఉండదు, మన్నుండదు. రూ. 5,000 జీతం వస్తది గౌరవవేతనం. అంతకంటే మించి ఏమి రాదు. ఏదన్నా అక్రమంగా అవి ఇవి బిల్లులు పెట్టి చేస్తే తప్ప ఎందుకంటే యూఎస్ నుంచి వచ్చి ఆయన ఈ అక్రమంగా బిల్లులు పెట్టి 5,000, 10,000 కోసం చేయరాళ్ళు. సర్వీస్ మోటోతోని వచ్చేటోళ్ళు. అట్లాంటోళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. ఇట్లా ఆ! రైట్. నమస్తే తెలంగాణ. ఏపీకి పరిశ్రమల తరలింపుకే హిల్ట్ కుట్ర, 5,00,000 కోట్ల భూ స్కామ్, పాలసీ వెనక కొందరు కీలక నేతల కుతంత్రం, 5,000 పరిశ్రమలు ఔటు. పరిశ్రమల్లో 60% పైగా ఏపీ వాసుల చేతుల్లోనే. మూతబడిన కంపెనీ భూముల్లో రియాల్టీకి హిల్ట్‌తో గ్రీన్ సిగ్నల్. కొత్త ఇండస్ట్రియల్ ఏర్పాటును గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. నూతన పరిశ్రమకు చౌకగా భూములు కేటాయిస్తున్న ఏపీ. ఇక్కడ భూములు అమ్మి ఏపీలో ఫ్యాక్టరీల ఏర్పాటు కసరత్తు. పాలసీతో అతలాకుతలం కానున్న తెలంగాణ పారిశ్రామికం. ఇది వాస్తవం. దీంట్లో కొంత నిజం కూడా ఉంది. ఏపీకి పరిశ్రమల తరలింపునికి హిల్ట్ కుట్ర అంటే, హిల్ట్ కుట్రలో ఏపీకి పరిశ్రమల తరలింపు ఒకటైతే, ఇక్కడున్న అధికార పార్టీకి సంబంధించి కొంతమందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. వాస్తవంగా 50, 60 సంవత్సరాల క్రితం ఇక్కడ పరిశ్రమలు పెడతాం, మాకు భూములు ఇవ్వండి అని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్న పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు పెట్టాలనుకునేవాళ్ళు అప్పుడు ఎవరు అంటే ఏపీ నుంచే ఉన్నారు. ఉమ్మడి ఏపీ కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఎక్కువ వచ్చి ఇక్కడ పరిశ్రమలు, కంపెనీలు పెట్టి వ్యాపారాలు చేసి ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళే. వాళ్ళకి అప్పట్లో ఒక్కొక్క కంపెనీకి 200, 300, 400 ఎకరాలు కేటాయించారు ప్రభుత్వం. ఒక ఉద్దేశ్యంతోనే పరిశ్రమలు పెడతారు, ఉపాధిస్తారు, ఉద్యోగాలొస్తాయని. అదే పారిశ్రామికవేత్తలు ఇప్పుడు కూడా ఏపీ మూలాలే ఉన్నాయి. వాళ్ళకిక్కడ మల్టీపర్పస్ యూజేజ్ కింద దాన్ని కన్వర్షన్ చేసి, ఇండస్ట్రియల్ దాని నుంచి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు చేసి, మళ్ళీ వీళ్ళు పోయి ఎక్కడ పరిశ్రమ పెడతారు? రేపు ఏపీలో పెడతారు. ఏపీలో అక్కడ భూములు ఇస్తుంది ప్రభుత్వం. ఆ భూములు తీసుకొని అక్కడ పరిశ్రమలు పెడితే ఇక్కడ తెలంగాణ ప్రజలు, తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు, నిరుద్యోగులు అయిపోతారు. ఇప్పుడు పని చేస్తున్న పరిశ్రమలో పని చేస్తున్నోళ్ళు. వాళ్ళని రోడ్డున పడేసి మీరు ఏపీని బాగు చేసే కార్యక్రమం చేస్తున్నారు. 2 రకాల లాభం జరుగుతుంది ఏపీ పారిశ్రామికవేత్తలకి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు 30% తోనే. కార్డ్ వాల్యూ పైన 30% పే చేస్తే కన్వర్షన్‌కి మీరు పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసి 5,00,000 కోట్ల లాభం వస్తది. అది ఇక్కడ చేస్తారు. మన భూముల పైన, మన పైన వ్యాపారం చేస్తారు. మళ్ళీ ఇదే వ్యాపారస్తులు పోయి ఈ డబ్బులు పెట్టి అక్కడ ఏపీలో కంపెనీలు పెట్టి, అక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి ఇచ్చి, అక్కడ ప్రభుత్వానికి ట్యాక్స్‌లు వస్తా ఉంటాయి. ఇది పెద్ద కుట్ర జరుగుతుంది. హిల్ట్ పి అనేది పెద్ద కాన్స్పిరసీ ఉంది. దీంట్లో కుట్ర ఉంది. ఈ కుట్ర వెనక మరి గురు శిష్యులు ఉన్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రతిసారి నా గురువు, నా గురువు అంటా ఉంటాడు. మరి ఆ గురువు ఆదేశాల ప్రకారం మీరు చేస్తాన్రా? ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పారిశ్రామికవేత్తలకి మల్టీపర్పస్ యూజెస్ ఇచ్చి, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, మళ్ళా తెలంగాణ ప్రజలపైనే డబ్బులు సంపాదించి, దాన్ని తీసుకుపోయి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇస్తాన్రా? ఒకవేళ ఆ ఉద్దేశ్యం లేకపోతే, మీరు పారిశ్రామికవేత్తలకి కేటాయించిన భూముల్ని మల్టీపర్పస్ యూజ్‌లో కన్వర్షన్ చేసుకొని, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని, వాళ్ళకి ఆ మేరకు ఔటర్ రింగ్ రోడ్ అవతల భూములు ఇయ్యొచ్చు కదా! అక్కడ ఇస్తే వాళ్ళు అక్కడ కంపెనీ పెడతారు కదా! ఆ కంపెనీలో మన తెలంగాణ పిల్లలకి ఉద్యోగాలొస్తాయి కదా! అంటే వాళ్ళ సమూలంగా మొత్తం ఇక్కడ నుంచి తరలించే కార్యక్రమం, ఏపీలో పోయి పెట్టుబడులు పెట్టుకునే కార్యక్రమం చేస్తాడు. ఆ ఉద్దేశ్యమే లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు బయటున్న ప్రభుత్వ భూములను వాళ్ళకి కేటాయించి, మీ పరిశ్రమలో ఇక్కడ పొల్యూషన్ అయితుంది కాబట్టి తీసుకుపోయి అక్కడ పెట్టుకోండి. మీకు సేమ్ ఇక్కడ ఏదైతే క్వాంటిటీ ఉందో అన్ని ఎకరాలు అక్కడ కేటాయిస్తాం. మా దగ్గర కంపెనీలు ఉండాలి, మీరు ఉండాలి అని చెప్పాలి. అది చెప్పట్లే. మీకు మల్టీపర్పస్ యూజ్ చేస్తాం. మీరు కన్వర్షన్ చేసుకోండి. మనం చూసుకుందాం. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అక్కడ తీసుకుపోయి పెట్టుబడులు పెట్టండి అని చెప్పినట్టే ఉంది. ఈ కుట్ర అదే. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.